మన చేను దగ్గర 2 ఎకరాలు ఉంటుంది తెలుసుగా మన షెడ్ దగ్గర. అవతల సైడ్ మొత్తం గడ్డి చూడండి ఎంత పెద్దగా అయింది అనేది. అసలు పోతే ఇలాగా నేను కనిపిస్తలేను. అంటే డైలీ కోసేస్తూనే ఉన్నా. కానీ దాని పొంటి ఇంకో ఎకరా ఖాళీ ఉంటుంది కదా బర్రెలు మేపుతోటి, గుర్తుందా మీకు? మన సబ్స్క్రైబర్లకు చాలామందికి తెలుసు. ఈరోజు అనుకోకుండా చూద్దాం ఇవతల సైడ్ గడ్డి ఉందో లేదో అని చెప్పి ఇవతల సైడ్ వచ్చిన ఫ్రెండ్స్. అసలు ఒకసారి గడ్డి చూడండి అన్న ఏ లెక్కలు అయింది అనేది మీకు కనిపిస్తుందా? ఇగో ఇటు సైడ్ చూడండి, మా బ్యాక్ సైడ్ చేనులాగా ఇంత పెద్ద గడ్డి అయిందన్న ఈసారి. బర్రెలాగా అయితే ఎప్పుడు బయటికి తీసుకుపోతున్నా మేపనికే, కానీ ఈరోజు మాత్రం ఈయన చేను దగ్గర మేపుదామని అంటూ ఆయన, ఎందుకంటే రోజు ఒక్కని బయటికి పోయి అలసిపోతున్నానా, పోబుద్ది అయితే లేదు బయటికి ఎక్కువ. అందుకే అందుకని చెప్పి ఈరోజు చేనుకనే గడ్డి కోసేద్దామని అనుకున్నా. కానీ గడ్డి కోసే పనికి లేదన్నా, మన చేనులో కట్టేసే చాలు. చేనులోనే కడుపు నిండా మేసాయి ఈరోజు. నాన్న ఇంకోటి ఏంటంటే బర్రెలు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మోసాలు నడుస్తున్నాయి ఇప్పుడు. బర్రెల అంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి, విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఊరి బర్రెల గిల్లంగా అంటే నాటు గేదెల గిల్లంగా 1,00,000 పైన చెప్తురు. రీసెంట్గానే మా అన్న ఒక అన్న గేదె తీసుకుండు, 7 నెలల చూడు నా గేదెని తీసుకుండు 60,000కు. అది నైట్ ఏమంటారు అన్న, నైట్ దాన్ని అంటే డెలివరీ అయిపోయింది. అది నైట్ 7 నెలలకే డెలివరీ అయింది. మరి అది ఏం ప్రాబ్లం అనేది అంటే నాకైతే ఐడియా లేదన్న. దానికి అబార్ట్ అయిపోయిందని అంటారు. అదైతే చనిపోయింది, దూడపిల్ల అయితే చనిపోయింది. తల్లికి ఇలా చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే అది చనిపోయి బాగా రోజులు అయినట్టుందన్న. అసలు కరెక్ట్ రెడీగిలం కాలేదు. అట్లాంటివి నడుస్తాయి. అంటే వాళ్ళకి ఏమి తెలిసి ఉండదు, కానీ దాన్ని ఏమైనా కొట్టిరా లేకపోతే ఏమైనా దెబ్బ తాకిందా లేకపోతే ఇంకేం ప్రాబ్లమ్ అని తెలియదు. డాక్టర్కి అయితే చెప్పినామన్నా, ఇప్పుడు వస్తుండు. అదేమైనా కానీ ఈరోజు అయితే మనకు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నా బర్రెలకు చూడండి గడ్డి ఎంతగానో ఉంది. నా ఎకరా భూమి అనేది, ఎకరా భూమిలో మొత్తం గడ్డి పెంచుకున్నాయి ఈసారి అయితే. వేరే వాళ్ళు అయితే ఏంద్రా నాయన ఇట్లా చేసినావు, చేను మొత్తం ఖరాబ్ చేసినావు అని అంటారు, అంటే మా అన్న వాళ్ళు. కానీ నాకైతే ఏం లేదు, ఒక కరెక్ట్ 2-3 రోజులు మేపింది అనుకో దీంట్లో చేను మొత్తం సాఫ్ చేసాయి. ఇవి కొంచెం ఆకలితో ఉండాలి. నా బర్రెలకి అయితే ఫుల్ గడ్డి ఫ్రెండ్స్ ఈసారి చూసారు కదా. అదంతా సూపర్ నేపారు, ఉరాల గడ్డి. అన్నది కొంచెం లూసాని ఇలా ఉంది, రెడ్ నేపారు ఇలా కొంచెం ఆడిడే పెట్టిన. గడ్డి మాత్రం ఈసారి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, గడ్డి మాత్రం ఎక్కువ పెట్టుకోండి. నీళ్ళు మాత్రం చాలా షార్టేజ్ అయ్యేటట్టున్నాయి. వర్షాలు అయితే పడతానే లేవు, ఎప్పుడూ ఒక వాన పడుతుంది. కాబట్టి కొంచెం చూసుకొని నీళ్ళు కానీ మనకు సవలత్ ఉండేటట్టు చూసుకొని డైరీ ఫామ్ పెట్టుకున్నా. ఈసారి బర్రెలకు అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది నేను ఇప్పుడు విరిగిన గడ్డి కాదన్నా, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది వీడికి నేను ఇవతలి చేనులకు దాటక నెల రోజులు అవుతుంది. ఈరోజు అనుకోకుండా వచ్చిన, ఇక మొత్తం ఈరోజు ఇంట్లోనే మేపుతా. ఇంకొకటి మీకు గడ్డి ఇలా చూపిస్తారండి. నా ఎంట సూపర్ నేపర్ ఎంత పెద్దగా అయింది. ఎవరికైనా గడ్డి కావాలంటే రండి ఫ్రెండ్స్, అందరికీ ఫ్రీగానే ఇస్తా. చాలా వరకు గడ్డి ఉంది, కొంచెం కాదు అసలు. ఇక చూడండి ఇంట్లో ఎన్ని అడిగి పొందగలను ఫ్రెండ్స్. ఈసారి గడ్డి మాత్రం లోటు లేదు ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అది గడ్డి ఈసారి ఫ్రీగా కొనుక్కోకండి. చూసురుగా ఇది నా ఉరాల గడ్డి. ఇగో నా బ్యాక్ సైడ్ మొత్తం సూపర్ నేపర్ చూడండి. సూపర్ నేపర్ ఎంత పెద్దగా అయింది అనేది. ఇగో ఇది మొత్తం సూపర్ నేపర్ ఫ్రెండ్స్. అందులో కోనికి మొత్తం చీదు ఉంది. ముందరికి పోయి చూపిస్తాను మీకు. బర్రెలు చూడండి ఎంత మంచిగా మేస్తున్నాయో. వేరే చేనులకు అయితే పోవు. అవతల సైడ్ కూరగాయలు ఉంటాయి, అవతల కంది చేను ఉంది. ఇక ఇటు సైడ్ అయితే మనదే, ఇటు సైడ్ ఫినిషింగ్ ఉంటుంది అవతల సైడ్ సామిది. చూస్తారు కదా. అసలు బాయికొని ఇలా ఏమైనా ఉన్నా తెలియదన్న, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాములు ఉంటాయి, అవి ఇవి అడ్డమైనవి ఉంటాయి. పందులు అయితే మస్తు ఘోరంగా ఉంటాయన్న. చూస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఎవరికైనా గడ్డి కావాలంటే మాత్రం ఖచ్చితంగా రండి, తీసుకోండి. థ్యాంక్ యూ.